మన ఒంట్లో ఇమ్యూనిటీ బాగుంటేనే మనకు ఆరోగ్యం. ఇమ్యూనిటీ తగ్గితే వ్యాధుల ముట్టడి పెరుగుతుంది. చీటికి మాటికి ఇన్ఫెక్షన్లు సోకుతూ ఉంటాయి. మరి ఇమ్యూనిటీని పెంచుకోవటం ఎలా? ఇందుకు మంచి ఆహారం తీసుకోవాలని, నిత్యం వ్యాయామం చేయాలని అనుకుంటాం. కానీ వీటితో పాటు చాలినంత నిద్ర కూడా అవసరమే. నిద్ర తగ్గితే ఇమ్యూనిటీ సన్నగిల్లుతుందని చెబుతారు నిపుణులు. ఇమ్యూనిటీని పెంపొందించడంలో నిద్ర ఎలా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. రోగ నిరోధక శక్తిని పెంచుకోవటం అనగానే ఆరోగ్యకర ఆహారం, వ్యాయామం, పోషక మాత్రలు, విటమిన్లు, సూపర్ ఫుడ్స్ వంటివే గుర్తుకొస్తుంటాయి. కానీ కంటి నిండా నిద్రపోవటమూ ముఖ్యమే. నిద్ర, రోగ నిరోధక వ్యవస్థ రెండు ఒకదాంతో మరొకటి ముడిపడి ఉంటాయి. నిద్రపోతున్నప్పుడు రోగ నిరోధక శక్తికి ధనుగా నిలిచే రకరకాల కీలక ప్రక్రియలు కొనసాగుతాయి. సాధారణంగా మన రక్తంలో సైటోకైన్లనే ప్రోటీన్లు వార్తాహరులుగా పనిచేస్తూ రోగ నిరోధక ప్రతిస్పందనను నియంత్రిస్తుంటాయి. ఇంటర్ల్యూకిన్ 1, ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ వంటి కొన్ని సైకోటన్ల సంఖ్య నిద్రపోతున్నప్పుడు పెరుగుతుంది. ఇవి వాపు ప్రక్రియ, ఇన్ఫెక్షన్లతో పోరాటంలో సాయం చేస్తాయి. నిద్రలేమితో వీటి ఉత్పత్తి పడిపోతుంది. రోగ నిరోధక రక్షణ వ్యవస్థ బలహీనపడుతుంది. తెల్ల రక్త కణాల్లో ఒకటైన టీ కణాలు ఇన్ఫెక్షన్లతో పోరాటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి చురుకుగా పనిచేయటానికి, ఇన్ఫెక్షన్కు గురైన కణాలను గుర్తించి వాటిని నిర్మూలించే సామర్థ్యం ఇనుమడించటానికి నిద్ర తోడ్పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇక రోగకారక క్రిములను గుర్తించి వాటిని నిర్వీర్యం చేసేవి యాంటీబాడీలే. ఇవి బాగా ఉత్పత్తి కావటానికి నిద్ర సాయం చేస్తుంది. రకరకాల జబ్బులను ఎదుర్కొనేలా శరీరం సన్నద్ధం కావటానికి దోహదం చేస్తుంది. అదన్నమాట సంగతి. కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకొని జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే కంటి నిండా నిద్రపోవటానికి ప్రయత్నించండి. అర్ధరాత్రి వరకు టీవీలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు చూడటం మానేసి త్వరగా నిద్రకు ఉపక్రమించండి. పెద్దవారిలో చాలా మందికి రాత్రిపూట 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. అలాగని అతిగా పడుకోవడం కూడా మంచిది కాదు. 9 నుంచి 10 గంటల కన్నా ఎక్కువసేపు నిద్రిస్తున్నారంటే గాఢ నిద్ర కరువైందని, నిద్ర పట్టక సతమతమవుతున్నారనే అర్థం.